బ్రేకింగ్ న్యూస్ నేటి ఉదయం 11 గంటలకు అజిత్ పవార్ అంత్యక్రియలు జరగనున్నాయి. అజిత్ దాదాకు తుది వీడ్కోలు పలికేందుకు బారామతి మైదానానికి బారులు తీరింది ఎన్సీపీ కేడర్. అజిత్ అకాల మరణ వార్త కారణంగా తీవ్ర శోకంలో ఉన్నారు మహారాష్ట్ర ప్రజానీకం. తమ అభిమాన నేత లేని లోటు పూడ్చలేనిదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఎన్సీపీ శ్రేణులు. 3 రోజుల పాటు అధికారిక సంతాప దినాలు ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఈ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఇదివరకే బారామతి విద్యా ప్రతిష్టాన్ మైదాన్ చేరుకున్నారు శరద్ పవార్. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేసింది ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఫోరెన్సిక్ టీమ్. ప్రమాద స్థలంలో శాంపిల్స్ గేదర్ చేసింది ఫోరెన్సిక్ బృందం. నిన్న జరిగిన దుర్ఘటనలో అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే 11 గంటలకి ఆయన అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, మనం చూస్తున్న 3 రోజుల సంతాప దినాలు ప్రకటించడం కూడా చూస్తున్నాం. 11 గంటలకి అంత్యక్రియలు ఉన్నాయి కదా, సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు, కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి అనుకోవచ్చు శివ? రైట్ రత్న, నిన్న విమాన ప్రమాదంలో మరణించిన అజిత్ పవార్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియల కార్యక్రమం అనేది మహారాష్ట్రలోని బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కుటుంబ సభ్యులు అక్కడ చేరుకున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఈ అంత్యక్రియలు అనేవి జరగబోతున్నాయి. మొదటగా గౌరవవందనం అనేది ప్రభుత్వం నుంచి సమర్పించారు. ఇటు అజిత్ పవార్ పార్థివ దేహానికి గౌరవవందనం ప్రదర్శించారు. తర్వాత వారి కుటుంబ సభ్యులు అందరినీ కూడా అక్కడికి వచ్చిన రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వారందరినీ కూడా పరామర్శిస్తున్నారు. అజిత్ పవార్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బారామతి చేరుకుని ఏదైతే అంత్యక్రియల ప్రాంగణం ఏదైతే విద్యా ప్రతిష్టాన్ ప్రాంగణానికి మైదాన్ ప్రాంగణానికి చేరుకున్నారు. ఇటు ఏపీ నుంచి సీఎం చంద్రబాబు వెళ్లాల్సింది, ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు. దానిలో భాగంగా ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, మరోవైపు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ అంత్యక్రియ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మరోవైపు ఇటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే, శరద్ పవార్, సుప్రియ సూలే, ఇతర రాజకీయ ప్రముఖులందరూ కూడా ఈ అంత్యక్రియలో పాల్గొంటూ ఉన్నారు. మరోవైపు ఢిల్లీ నుంచి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, ఇతర కేంద్ర మంత్రులందరూ కూడా ఈ అంత్యక్రియ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమై అక్కడ అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలు మరోవైపు పార్టీ నేతల సందర్శనార్థం తమ అభిమాన నాయకుడికి తుదివీడ్కోలు పలికేందుకు ఈ విద్యా ప్రతిష్టాన్ మైదానానికి భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఇప్పటికే భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. అక్కడ మనం చూస్తున్న దృశ్యాలు కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా పరామర్శిస్తున్నారు. అక్కడికి వచ్చిన ప్రముఖులందరూ కూడా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి తర్వాత ఆయన పార్థివ దేహానికి వద్దకు వెళ్ళి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. తుదిసారి తమ అభిమాన నేతను చూసేందుకు కూడా భారీగా అక్కడికి ప్రజలు తరలి వెళ్తున్నారు. అయితే నిన్న ఉదయం సమయంలో వెలుతురు సరిగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా సివిల్ ఏవియేషన్ చెప్తూ ఉంది. దానిలో భాగంగా ఉదయం 8:45 సమయంలో ఈ విమానం ప్రమాదానికి గురైంది. వెంటనే మంటలు వ్యాపించడంతో వారు దానిలో ప్రయాణించి వారందరూ కూడా సజీవ దహనమయ్యారు. వెంటనే అధికారికంగా వారందరూ కూడా చనిపోయినట్లు డీజీసీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారికంగా ప్రకటించింది. తర్వాత వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరిగా బారామతి చేరుకున్నారు, హాస్పిటల్ చేరుకున్నారు. కార్యకర్తలు కూడా హాస్పిటల్కి చేరుకున్నారు. ఇక ఈరోజు అధికారికంగా వారిని అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ఇక దీనిపైన లోతైన దర్యాప్తు చేయాలంటే కూడా సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కానీ ఇటు ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ కొన్ని శాంపిల్స్ సేకరించారు. ఆ శాంపిల్స్ ఆధారంగా ప్రమాద తీవ్రతకు సంబంధించి కానీ దాంట్లో దొరికిన ఆనవాళ్లకు సంబంధించి కూడా వారి శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ తరలించిన తర్వాత దాంట్లో కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు ప్రమాద తీవ్రతకు ఫ్లైట్ అంతా కూడా ముందు భాగం అంతా కూడా దెబ్బతుంది. ఇక దానిలో కాక్పిట్ బాక్స్ వాయిస్ రికార్డర్ అనేది ఫ్రంట్ పైలట్ ప్రాంగణంలో అంటే పైలట్ ఉన్న భాగంలో ముందు భాగంలో కాక్పిట్ బాక్స్ ఉంటుంది, వాయిస్ రికార్డర్. ఇటు తోక భాగంలో ఫ్లైట్కు వెనుక భాగంలో బ్లాక్ బాక్స్ ఉంటుంది. ఈ రెండింటిని కూడా ఇప్పటికే బ్లాక్ బాక్స్ కూడా ఇటు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్
ఇన్వెస్టిగేషన్ బ్యూరో స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. దాని నుంచి డీకోడ్ చేసిన తర్వాత కొన్ని కీలక ఆధారాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. అటు ఏటీసీ అనుమతితోనే అక్కడ ల్యాండ్ చేసేందుకు వారు అనుమతి తీసుకున్నప్పటికీ కూడా అక్కడ వెలుతురు అనేది సరిగా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనేది ప్రధానంగా ఒక అధికారిక ప్రకటన అయితే చెప్తున్నప్పటికీ కూడా అంటే అక్కడ దృశ్యమాన్యత కరెక్ట్గా ఉంది, ఎక్కడ సాంకేతిక లోపం కానీ అక్కడ పైలట్ల వైఫల్యం కూడా దాగి ఉంది అనేది కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అంటే ఆ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ కనిపించిన సీసీటీవీ ఫుటేజ్, అంటే సీసీటీవీ ఫుటేజ్లో కూడా అంత క్లియర్గా కనిపిస్తోంది. ఆ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయంలో కానీ, అది కూలిపోయిన సమయంలో కానీ, మంటలు వ్యాపించిన సమయంలో కానీ, అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్న సమయంలో కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్లో కూడా దృశ్యమాన్యత చాలా క్లియర్గా కనిపిస్తోంది. మరోవైపు గాలిలో పల్టీ కొట్టే క్రమంలో కూడా అంటే దృశ్యమాన్యత లేకపోతే అంత క్లియర్గా సీసీ కెమెరాలో ఎలా కనిపిస్తోంది అనేది కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు చేయాలి అని ఒక విమర్శ వినిపిస్తుంది. కుట్రకోణం దాగి ఉందని ఒక విమర్శ వినిపిస్తోంది. ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో దీనిపై లోతైన దర్యాప్తు చేసి నిజానిజాలు బయట పెట్టాలని ఒక విమర్శ వినిపిస్తోంది. కానీ దీనిపై రాజకీయాలు చేయదు, ప్రమాదం అనేది జరిగింది, ప్రమాదం వల్ల చనిపోయారనేది ప్రధానంగా శరద్ పవార్ చెప్తూ ఉన్నారు. కానీ కొన్ని అనుమానాలు అయితే అందరూ లేవనెత్తున్నారు. మొత్తంగా చూసుకుంటే నిన్న జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు మొత్తం 5గురు చనిపోయిన నేపథ్యంలో ఈరోజు అజిత్ పవార్ అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. అజిత్ పవార్ అంత్యక్రియల్లో రాజకీయ ప్రముఖులందరూ కూడా పాల్గొని వారికి అజిత్ పవార్ పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. ఇటు అభిమానులందరూ కూడా, పార్టీ కార్యకర్తలందరూ కూడా తమ అభిమాన నేతకు తుది వీడ్కోలు పలికేందుకు బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ మైదానానికి చేరుకుంటూ ఉన్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ. ఇప్పటికే అజిత్ పవార్ అంత్యక్రియలు మరి కాసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రజానీకమంతా తీవ్ర విషాదంలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. 3 రోజుల సంతాప దినాలు కూడా ప్రకటించారు. ఇప్పటికే అజిత్ అకాల మృతి పట్ల ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. 11 గంటలకి అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రారంభమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక దీంతో ఇప్పటికే మరి కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అభిమాన నేతకి వీడ్కోలు పలికేందుకు విద్యా ప్రతిష్టానికి బారులు తీరారు జనం.